నమస్కారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మీ వైష్ణవి. నర్సన్నపేట మేజర్ పంచాయతీలో స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూరెల శంకర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మేజర్ పంచాయతీ నర్సన్నపేటలో వైకాపా మద్దతుదారులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ సందర్భంగా నర్సన్నపేట వైకాపా మద్దతుదారుడు సర్పంచ్ అభ్యర్థి బూరెల శంకర్ ఈ నెల 21న జరగనున్న ఎన్నికలకు ప్రచారాలను ముమ్మరం చేస్తూ సమాయత్తమవుతున్నారు.
ఈ సందర్భంగా వైకాపా నాయకులు మాట్లాడుతూ సంక్షేమ పథకాలే తమ అభ్యర్థిని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. చెప్పు హలో బండి మీదనే ఆ బండి అదే జగన్నాథపురం
ఏంటమ్మారు ఆశావార్తలు మీరు ముందు కావాలి మాకు. ఈ సందర్భంగా అభ్యర్థులు పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. మన శ్రీమాంధ్రాలో తగిన ఇల్లు ప్రచారంలో భాగంగా స్థానిక మహిళలు హారతులతో స్వాగతం పలికారు.
మాజీ ఉప సర్పంచ్ కోరాడ చంద్రభూషణ్ గుప్తా, మాజీ జడ్పీటీసీ చింతు రామారావు, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఆరంగి మురళీధర్, నరసనపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల దాల్నాయుడుతో పాటు చీపురు కృష్ణమూర్తి, చింత అప్పన్న, తమ్ముడు జోగారావు, మార్పు విజయ్ కుమార్, 22 గుడ్ ఫ్రెండ్స్, పుట్నూరు సాయి ప్రసాద్, పెద్దిరెడ్డి రాము, సాసుపల్లి కృష్ణబాబు, రావాడ మోహన్ రావు, ముద్దాడ అప్పలనాయుడు, పుట్టూరు కృష్ణప్రసాద్, పాగోటి రాజారావు, ఈగల వేణుగోపాలరావు, గణగల్ల శ్రీను, వైస్రాజ్ కేశవరాజు, దండి జయప్రకాష్, నేతింటి రాజేశ్వరరావు, గంటి రమణయ్య, చింత చిన్నప్పన్న తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. నర్సన్నపేట మేజర్ పంచాయతీలో 4వ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. నర్సన్నపేట మేజర్ పంచాయతీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, ఈ దిశగా తాము విజయం సాధించగలుగుతామని మాజీ శాసనసభ్యుడు బగ్గు రమణమూర్తి అన్నారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ తరపున సర్పంచ్ బరిలో ఉన్న బెవర రాముకు మద్దతుగా పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాము చేసిన అభివృద్ధి పనుల వల్ల ఈసారి నర్సన్నపేట మేజర్ పంచాయతీని గెలుచుకునే అవకాశం ఉందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర సంజీవయ్య నేటి యువతకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ జయనివాస్ అన్నారు. సంజీవయ్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నగరంలోని పాలకొండ రోడ్లో ఉన్న సంజీవయ్య పార్కులో దామోదర సంజీవయ్య విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2 విడతలు పోలింగ్ ప్రశాంతంగా సజావుగా పూర్తయింది అన్నారు. 3, 4వ విడతలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పోలింగ్ సిబ్బంది శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. మొదటి విడతలో 75.77% పోలింగ్ జరిగిందని, రెండో విడత 72.87% పోలింగ్ జరిగిందని పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన 236 గ్రామ పంచాయతీల ఫలితాలు వెల్లడించామని అన్నారు. మూడో విడతలో 293, 4వ విడతలో 274 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. వ్యవసాయ సీజన్ వలసలు వెళ్లడం వలన
పోలింగ్ శాతం తగ్గిందని భావిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. 3, 4వ విడతల ఎన్నికల్లో ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు ఓటు అన్నారు. అటువంటి విలువైన ఓటు హక్కును వృధా చేయరాదని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. పోలింగ్ ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు ఉంటుందని ఆయన తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం మధ్యాహ్నం 1:30కి పోలింగ్ ముగుస్తుందని చెప్పారు. నిన్న మనకి పోలింగ్ పర్సెంటేజ్ 72.87 మనకి రావడం అనేది జరిగింది. మనం 236 పోలింగ్ స్టేషన్స్ లో మనం అంటే గ్రామ పంచాయతీలో ఎలక్షన్ జరిపించాం. పొద్దున్న ఒక 3 గంటల దాకా కౌంటింగ్ జరిగినాయి. 1 or 2 మేజర్ ప్లేసెస్ మాత్రం కొద్దిగా లేట్ అయింది. మాక్సిమం అన్నింటి కూడా 10 గంటలకల్లా కంప్లీట్ చేసేసాం. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎక్కడెక్కడ రీకౌంటింగ్ అడిగారో అటువన్నిటి కూడా రీకౌంటింగ్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా మనం ప్రాపర్ గా వాళ్ళకి మళ్ళీ ఒకసారి రీకౌంటింగ్ చేసి అండ్ వాళ్ళకి క్యాండిడేట్స్ కి వాళ్ళకి ఎటువంటి డౌట్స్ లేకుండా మరి క్లారిఫై చేసిన తర్వాతనే రిజల్ట్స్ ని డిక్లేర్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 3వ విడత 4వ విడత కూడా ఇప్పుడు తయారు చేస్తూ ఉన్నాం. అండ్ దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మనం చేస్తూ ఉన్నాం. మనకి ఇప్పుడు ఏమంటే ఒకటి మనం నిన్న జరిగినటువంటి ఎలక్షన్ జరిగినటువంటి ఏరియాస్ మీద చూసుకుంటే ఇచ్చాపురం, సోంపేట, పలాస అన్ని కూడా ఏంటంటే వలసల కార్మికులు ఎక్కువ ఉన్నటువంటి ఒక ఏరియా అన్నమాట. ఒకటి ఫిషర్మెన్ ఉన్నటువంటి బెల్ట్, రెండవది మన జిల్లాకు ఉన్నటువంటి అగ్రికల్చర్ సీజన్ అయిపోయిన తర్వాత దిస్ ఇస్ మైగ్రేషన్ టైం అనమాట. డిసెంబర్ టు మే అనేది, అందువల్ల ఎక్కువ మైగ్రేషన్ రావడం వల్ల తగ్గింది. అది పెరగడానికి మనం ఫోకస్ చేస్తున్నాం. ఓటర్ స్లిప్ ని ఎక్కువ వాళ్ళకి అందజేస్తూ అలాగే నిన్న మైక్లు కూడా పెట్టి మనం ప్రచారం చేయించాం. తమ హక్కును వినియోగం చేసుకోమని చెప్పి మేబీ 3rd and 4th ఫేజ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి భావిస్తున్నాం. మరువాడ పంచాయతీ ఓటర్లందరూ ఒక అవకాశం ఇవ్వండి, పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తా వైసీపీ సర్పంచ్ అభ్యర్థి జక్కంపూడి అచ్చిరాజు అభ్యర్థించారు. ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని మరువాడ వైసీపీ సర్పంచ్ అభ్యర్థి జక్కంపూడి అచ్చిరాజు పేర్కొన్నారు. ఆయన ఆదివారం మరువాడ పంచాయతీ పరిధిలో జీరుకొవ్వాడ, టెక్కలి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరువాడ పంచాయతీ ప్రజలు ఒక్క అవకాశం కల్పిస్తే పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని అన్నారు. గ్రామంలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తాను అన్నారు. గత 60 సంవత్సరాలుగా ఒకే కుటుంబం పంచాయతీని పాలిస్తుందని, అభివృద్ధి మాత్రం శూన్యమని ఆయన అన్నారు. ఈసారి ఎన్నికల్లో ఎచ్చర్ల శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ మద్దతుతో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని, తనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ నాయకులు జక్కంపూడి బంగారరాజు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కోస్టాలో టీడీపీ అభ్యర్థి పిసిని జగన్నాథం ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కోస్టా గ్రామ పంచాయతీ తెలుగుదేశం మద్దతు సర్పంచ్ అభ్యర్థి పిసిని జగన్నాథం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోస్టా పంచాయతీలో దువ్వానపేట, పల్లిపేట, పైడిపేట, కోస్టా గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21న జరిగే ఎన్నికల్లో ఓటర్లు తమ అమూల్యమైన ఓటును తమకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ఎన్నికలలో గెలిపిస్తే కోస్టా పంచాయతీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గెలిచిన వెంటనే పరిష్కారానికి కృషి చేస్తాము అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రణస్థలం మండలం జేఆర్పురం పంచాయతీలో టీడీపీ మద్దతుదారులు తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. రణస్థలం మండలం జేఆర్పురం పంచాయతీలో ఇంటింటికి ప్రచారంలో సీతం వలస 13వ వార్డు, 14వ వార్డులో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి కొయ్యాన దివ్య వార్డు నెంబర్లు ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డి రామారావు,
దారపరెడ్డి రాంబాబు, కొయ్యాన రామలక్ష్మి, కొయ్యాన నరసయ్య, దన్నాన మహేష్, కొప్పిశెట్టి లక్ష్మణ్, తిప్పాన బాబురావు, కొయ్యాన ప్రసాద్, గంగి హరి, అచ్చెన్నాయుడు, తిప్పాన ఆదినారాయణ, తిప్పాన చిన్న, ఇప్పిలి తౌడు, అప్పలరావులు, శ్రీను, జగదీష్, సత్యం పార్టీ అభిమానులు పాల్గొన్నారు. నర్సన్నపేట మండలం సత్యవరం అగ్రహారంలో కొనసాగుతున్న పాదుక ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా 2వ రోజు పూజాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం సత్యవరం అగ్రహారంలో పాదాలమ్మ తల్లి ఆలయం ప్రాంగణంలో పాదుకల పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు 2వ రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం వేలాది మంది భక్తులు ఆలయానికి తెల్లవారుజామునే తరలివచ్చారు. ఈ ప్రాంతమంతా ఒక్కసారిగా ఆధ్యాత్మిక శోభతో వెలువరించింది. మొదటి రోజు కన్నా 2వ రోజు భక్తుల రద్దీ పెరిగింది. అంతేకాకుండా ఈ వేడుకను చూసేందుకు గాను దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలి రావడం విశేషం. వచ్చిన భక్తులకు అమ్మవారి ప్రసాదాలను నిర్వాహకులు అందజేస్తున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు భక్తులు అక్కడే నిలిచి ఉండిపోవడంతో వారికి తగిన ఏర్పాట్లను చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న పూజాది కార్యక్రమాల్లో భాగంగా వేద పండితులు ఆగమ శాస్త్ర విధానంలో అమ్మవారికి పూజలు చేశారు. మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం కన్నుల పండుగగా నిర్వహించారు. సూర్య నమస్కారాలు పలువురు భక్తులను ఆకట్టుకున్నాయి. హోమాది కార్యక్రమాలు చేపట్టడంతో అమ్మవారికి ఎంతో ఇష్టమైన సాంబ్రాణి గుగ్గిలం వాసనలతో ఈ ప్రాంతమంతా వెల్లివిరిసింది. ఈ కార్యక్రమాలు ఆలయ ధర్మకర్త మురళీధర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాలు మరో 2 రోజుల పాటు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఇది ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి SS న్యూస్.